నమస్కారం. సనాతన భారతీయం ఏఎస్ థాట్స్‌కు స్వాగతం. మన పక్కింటి వారితో చిన్న గొడవ వస్తేనే మనం తట్టుకోలేం కదా! అలాంటిది మన దేశానికి ఎంతో కాలంగా అత్యంత ఆప్తుడిగా, ఒక కుటుంబ సభ్యుడిగా ఉన్న పొరుగు దేశంతో ఒక్కసారిగా సంబంధాలు దెబ్బతింటే ఎలా ఉంటుంది? అవును. మనం మాట్లాడుకుంటోంది భారతదేశానికి ఎంతో కాలంగా ఆత్మబంధువైన నేపాల్ గురించే. ఎప్పుడూ లేని విధంగా ప్రస్తుతం భారత నేపాల్ సరిహద్దుల్లో ఏం జరుగుతోంది? అక్కడ కొత్తగా వచ్చిన 36 ఏళ్ల యువ ప్రధానమంత్రి తీసుకుంటున్న నిర్ణయాలు రెండు దేశాల మధ్య ఎలాంటి అగ్గిని రాజేస్తున్నాయి? అసలు నేపాల్ కొత్త అధ్యక్షుడి పరిస్థితి ఏంటి? ఈ విషయాలన్నీ ఈరోజు మనం వీడియోలో ఎంతో తేలికగా అందరికీ అర్థమయ్యేలా కొంచెం వివరంగా మనం మాట్లాడుకుందాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మొదటగా నేపాల్ రాజకీయాల్లో వచ్చిన ఈ ఊహించిన మార్పు గురించి చెప్పుకోవాలి. నేపాల్లో దశాబ్దాలుగా ఉన్న అవినీతి, పాతకాలపు రాజకీయ నాయకుల స్వార్థ ప్రయోజనాలపై విసిగిపోయిన అక్కడి యువత గత 2025లో పెద్ద ఎత్తున జంజీ నిరసనలు చేపట్టింది. నేపాల్లోని పాతతరం నాయకులు తమ అధికారం కోసం భారత్పైనే అతిగా ఆధారపడుతున్నారనే ఆరోపణలతో అక్కడ తీవ్రమైన జాతీయవాద భావజాలం, యాంటీ ఇండియా సెంటిమెంట్ పెరిగాయి. ఈ నేపథ్యంలోనే సాంప్రదాయ రాజకీయ శక్తుల స్థానాన్ని భర్తీ చేయడానికి ఒక కొత్త నాయకుడు పుట్టుకొచ్చాడు. ఆయనే బాలేంద్ర షా. మనమందరం బాలన్ షా అని పిలుచుకుంటాం. ఈ బాలన్ షా ప్రస్థానం నిజంగా ఒక సినిమా స్టోరీలా ఉంటుంది. 1990లో కాట్మండ్లోని ఒక మైథిలీ కుటుంబంలో జన్మించిన బాలన్ షా వృత్తిరీత్యా సివిల్ ఇంజనీర్. ఆయన మన భారతదేశంలోని బెంగుళూరులో ఉన్న ఎన్ఐటిటిఈ సంస్థ నుండి స్ట్రక్చరల్ ఇంజనీరింగ్లో ఎంటెక్ కూడా పూర్తి చేశారు. అయితే రాజకీయాల్లోకి రాకముందు ఆయన నేపాల్ వ్యవస్థలోని అవినీతిని, ప్రభుత్వ వైఫల్యాలను రాప్ సాంగ్స్ పాడుతూ యువతలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారు. ఆ ప్రజాదరణతోనే మొదట కాట్మండ్ నగరానికి స్వతంత్ర మేయర్గా గెలిచి ఎన్నో సంస్కరణలు తెచ్చారు. ఆ తర్వాత రమీ లామిచ్చాని స్థాపించిన రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ ఆర్ఎస్పీలో చేరి గత ఎన్నికల్లో నేపాల్ మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీని ఆయన సొంత నియోజకవర్గంలోని ఏకంగా 49,000కు పైగా భారీ ఓట్ల మెజారిటీతో ఓడించి సంచలనం సృష్టించారు. అలా కేవలం 35 ఏళ్ల వయసులోనే మార్చి 2026లో నేపాల్కు 47వ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్కుడైన దేశాధినేతగా ఆయన నిలిచారు. కానీ దేశాన్ని పాలించడం అంటే రాప్ సాంగ్స్ పాడినంత సులువు కాదు కదా. అధికారం చేపట్టిన మొదటి నెలలోనే బాలన్ షా ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. అవినీతికి అస్సలు సహించనని ప్రకటించిన ఆయన క్యాబినెట్లోని హోంమంత్రి సుదన్ గురుంగు, కార్మిక మంత్రి దీపక్ కుమార్ షా అవినీతి ఆరోపణల కారణంగా కేవలం 30 రోజుల్లోనే రాజీనామా చేయాల్సి వచ్చింది. దీనికి తోడు దేశంలో విద్యా సంస్థల్లో రాజకీయ విద్యార్థి సంఘాలపై నిషేధం విధించాలనే ఆయన ప్రభుత్వ 100 పాయింట్ల సంస్కరణలు ఎజెండా రాజ్యాంగ హక్కులను కాలరాస్తోందంటూ పౌర సమాజం నుండి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. ఇక భారత్తో దౌత్యపరమైన బంధాల విషయానికి వస్తే బాలన్ షా ప్రభుత్వం ఒక సరికొత్త దూకుడు విధానాన్ని ప్రవేశపెట్టింది. గతంలో నేపాల్ ప్రధానులు అధికారం చేపట్టగానే భారత రాయబారులను లేదా ఇతర అధికారులను వెంటనే కలుసుకునేవారు. దానిని కొందరు లొంగుబాటు దౌత్యం విమర్శించేవారని భావించి బాలన్ షా సరికొత్త కఠినమైన నియమాలను తెచ్చారు. దీని ప్రకారము ప్రధాని లేదా మంత్రుల హోదా కంటే తక్కువ ఉన్న విదేశీ ప్రతినిధులతో ఒంటరిగా సమావేశం కావడానికి ఆయన నిరాకరించారు. ఈ క్రమంలోనే కాట్మండ్లోని భారత రాయబారి నవీన్ శ్రీవాస్తవతో, అలాగే అమెరికా ప్రత్యేక దూతతో విడివిడిగా భేటీ కావడానికి బాలన్ షా నిరాకరించడం దౌత్య వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. దానికి బదులుగా ఏప్రిల్ 8న 17 మంది అంతర్జాతీయ రాయబారులతో కలిపి సంయుక్తంగా ఒకే మర్యాదపూర్వక సమావేశాన్ని నిర్వహించారు. అంతలోనే సరిహద్దు వివాదాలు మళ్లీ రాజుకున్నాయి. భారతదేశం మరియు చైనాలు సంయుక్తంగా లిపులేఖ్ కనుమ ద్వారా మానస్ సరోవర్ యాత్రకు తిరుగు ప్రారంభించడానికి ప్రయత్నించినప్పుడు ఆ భూభాగం తమ సార్వభౌమాధికారం కిందకు వస్తుందని చెబుతూ నేపాల్ ప్రభుత్వం భారత మరియు చైనాలకు ఏకకాలంలో దౌత్యపరమైన నిరసన లేఖలను పంపించింది. ఈ ఉద్రిక్తతల కారణంగా భారత విదేశాంగ కార్యదర్శి నేపాల్ పర్యటన కూడా వాయిదా పడింది. ఆ తర్వాత ప్రధాని బాలన్ షా నేపాల్ పార్లమెంట్లో మాట్లాడుతూ భారతదేశం మాత్రమే కాదు, నేపాల్ కూడా కొన్ని భారత సరిహద్దులను ఆక్రమించింది అంటూ చేసిన వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోశాయి. ఈ వ్యాఖ్యలపై అక్కడ ప్రతిపక్ష నాయకుడు మాజీ విదేశాంగ మంత్రి ప్రదీప్ గ్యావాలీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ప్రధాని తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ వివాదంపై నేపాల్ విదేశాంగ శాఖ స్పష్టీకరణ ఇస్తూ 1816 నాటి సుగౌలీ ఒప్పందం ప్రకారము సోస్తా, లింపియాధురా, కాలాపాని వంటి ప్రాంతాలు ఇంకా పూర్తిగా మ్యాప్లో చేయబడలేదని, రెండు దేశాలు టెక్నికల్ కమిటీ దీనిపై పనిచేస్తోందని తెలిపింది. ఈ సర్వే పూర్తయితే
ప్రస్తుతం నేపాల్ ఆధీనంలో ఉన్న కొన్ని భూభాగాలు భారత్కు, అలాగే భారత వాడుకలో ఉన్న కొన్ని భూభాగాలు నేపాల్ సరిహద్దులోకి మారే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు సరిహద్దు వెంబడి నివసించే సాధారణ ప్రజల జీవితాలను ప్రభావితం చేసేలా ఒక వివాదాస్పద నిర్ణయాన్ని బాలిన్ షా ప్రభుత్వం తీసుకుంది. భారతదేశం నుండి నేపాల్లోనికి తెచ్చే ₹100 కంటే ఎక్కువ విలువైన ప్రతి వస్తువుపైన కఠినమైన కస్టమ్స్ పన్నులు వేయాలని నిర్ణయించారు. భారత నేపాల్ సరిహద్దులో ఉండే లక్షలాది మంది ప్రజలకు శతాబ్దాల నాటి కుటుంబ సాంస్కృతిక బంధాలు ఉన్నాయి. నిత్యావసరాల కోసం రోజు సరిహద్దు దాటి భారత్కు వచ్చి చిన్నపాటి వస్తువులు కొనుగోలు చేసే పేద ప్రజలను ఈ పన్ను విధానం తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది. దీనిపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. జనతా సమాజ్వాదీ పార్టీ నాయకుడు సురేంద్ర ఝా మాట్లాడుతూ, రాత్రిపూట అధికారుల అండదండలతో జరిగే భారీ దొంగ రవాణాను అడ్డుకోలేని ప్రభుత్వం పగటపూట చిన్న చిన్న వస్తువులు కొనే పేదలను వేధించడం సరికాదని మండిపడ్డారు. ప్రముఖ విశ్లేషకుడు చంద్రదేవ్ భట్ కూడా ఈ నిర్ణయం పట్ల నేపాల్ స్వయం సమృద్ధి సాధించకపోగా కేవలం అద్దె వసూలు చేసే రెంటల్ స్టేట్గా మారుతుందని విమర్శించారు. అదృష్టవశాత్తు ఈ వివాదాస్పద నిర్ణయంపై నేపాల్ సుప్రీంకోర్టు తాత్కాలిక స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సరే, మరి ఆ తీవ్రమైన అంతర్గత అంతర్జాతీయ అలజడుల మధ్య నేపాల్ కొత్త అధ్యక్షుడు రామచంద్ర పౌడల్ పరిస్థితి ఏమిటి? నిజానికి రాజ్యాంగం ప్రకారము రాష్ట్రపతికి పరిమిత అధికారాలు ఉన్నప్పటికీ ఈ సంక్షోభ సమయంలో ఆయన పాత్ర అత్యంత కీలకమైనది. గతంలో దేశంలో తీవ్ర రాజకీయ అస్థిరత ఏర్పడినప్పుడు సభను రద్దు చేసి మధ్యంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఇటీవలే ఫిబ్రవరి 2026లో ఆయన జపాన్ పర్యటనకు వెళ్లి అక్కడ ప్రధాని తకైసిస ద్వైపాక్షిక సంబంధాలపై విజయవంతమైన చర్చలు కూడా జరిపారు. కొత్త ప్రధాని బాలిన్ షా తీసుకునే కొన్ని తీవ్రమైన నిర్ణయాల వల్ల దేశ ప్రతిష్ట దెబ్బతినకుండా, అంతర్జాతీయ బంధాలు చెడిపోకుండా అధ్యక్షుడు పాడెల్ తెరవెనుక రాజ్యాంగ సంరక్షకుడిగా ఒక సమతుల్య శక్తిగా నిశ్శబ్దంగా పనిచేస్తున్నారు. రాజకీయాల్లో జాతీయవాద నినాదాలు వినడానికి చాలా బాగున్న ఆచరణలో ఆర్థిక వాస్తవాలను కాదనలేము. నేపాల్ తన ఇంధన సరఫరా, మందులు, ఎరువులు, అంతర్జాతీయ రేవుల రవాణా సౌకర్యాల కొరకు ఇప్పటికీ పూర్తిగా భారతదేశంపైనే ఆధారపడి ఉంది. ఈ ఆధారపడడాన్ని తగ్గించుకోవడానికి నేపాల్ చైనా యొక్క బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్టులో చేరినప్పటికీ భౌగోళిక ఇబ్బందుల వల్ల చైనా నుండి పెద్దగా ప్రయోజనం లభించలేదు. అదే సమయంలో రెండు దేశాల మధ్య కొన్ని సానుకూల పరిణామాలు కూడా ఉన్నాయి. రాబోయే 10 ఏళ్లలో భారతదేశానికి 10,000 మెగావాట్ల జల విద్యుత్తును ఎగుమతి చేయడానికి నేపాల్ ఒప్పందం కుదుర్చుకుంది. అలాగే మార్చి 2024 నుండి యూపీఐ ద్వారా సరిహద్దు డిజిటల్ చెల్లింపు ప్రక్రియ విజయవంతంగా సాగుతోంది. అయితే రక్షణ రంగంలో భారత అగ్నిపథ రిక్రూట్మెంట్ విధానంపై కొన్ని అభ్యంతరాల వల్ల నేపాల్ తాత్కాలికంగా గోర్ఖాల నియామకాన్ని నిలిపివేసింది. ఏదేమైనా భారత నేపాల్ సంబంధాలు కేవలం తాత్కాలిక రాజకీయ వేడి వల్ల విడిపోయేవి కావు. ఇటీవల మారిషస్లో జరిగిన సదస్సులో నేపాల్ విదేశాంగ మంత్రి శిశిర్ ఖనాల్ మరియు భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ మధ్య జరిగిన భేటీ ద్వైపాక్షిక సంబంధాలలో ఆశలు చిగురించేలా చేసింది. ఈ సమావేశంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ పంపిన అధికారిక ఆహ్వానాన్ని నేపాల్ ప్రధాని బాలిన్ షా స్వీకరించారని, త్వరలోనే ఆయన దౌత్య పర్యటన కొరకు భారత్కు రానున్నారని స్పష్టం చేశారు. ఇది రెండు దేశాల మధ్య ఉన్న అపనమ్మకాలను తొలగించి మళ్ళీ స్నేహపూర్వక బంధాన్ని బలపరుస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ మొత్తం పరిణామాలపై మీ అభిప్రాయం ఏమిటి? మన పొరుగు దేశ నేపాల్తో సత్సంబంధం మళ్ళీ మునుపట్ల మీరు భావిస్తున్నారా? కొత్త ప్రధాని బాలిన్ షా తీసుకుంటున్న నిర్ణయాలు సరైనవేనా? మీ మనసులోని మాటను తప్పకుండా కింద కామెంట్ రూపంలో మాతో పంచుకోండి. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన గ్లోబల్ మరియు ఇంటర్నేషనల్ అఫైర్స్ విశేషాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరో సరికొత్త మరియు ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.